కొంతమంది స్వీట్స్ ని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమంది హాట్ అండ్ స్పైసీ ఐటమ్స్ ని బాగా ఇష్టపడతారు. కానీ నాలాంటి ఫుడీస్ మాత్రం స్వీట్ హాట్ అని ఏ తేడా లేకుండా ఫుడ్ నే బాగా ఇష్టపడుతూ ఉంటారు. మరి నాలాంటి ఫుడీస్ అందరికీ ఇంకా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయాలని, కొత్త కొత్త ఫుడ్ ఐటమ్స్ ని టేస్ట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. సో మరి నాలాంటి వారందరికీ పర్ఫెక్ట్ ప్లాట్ఫామే రారండోయ్ వంటలు చేద్దాం. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. ఒక మంచి స్పైసీ ఐటమ్ రుచి చూపించడానికి కల్పన గారు వచ్చేసారు పటాన్ చెరువు నుంచి. సో ముందుగా కల్పన గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ కల్పన గారు. హాయ్ అండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. థ్యాంక్స్ అండి. ఈ రోజు మా ఆడియన్స్ కి ఏ రెసిపీ చూపించబోతున్నారు? ఎగ్ పెప్పర్ ఫ్రై. ఎగ్ పెప్పర్ ఫ్రై. ఓకే, వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. వీళ్ళిద్దరు కాకుండా స్పెషల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఎగ్టేరియన్స్. ఎగ్ ని చాలా ఇష్టపడుతూ ఉంటారు. లైక్ ఎగ్ తో తయారయ్యే ఆమ్లెట్, వాట్ ఎవర్, ఎగ్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి మీ కర్రీ బాగా నచ్చుతుందని నా ఫీలింగ్. సో ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. స్ప్రింగ్ ఆనియన్, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, పసుపు, గరం మసాలా, సాల్ట్, కరివేపాకు, జింజర్ పేస్టు, ఎగ్స్, ధనియా పౌడర్, జీలకర్ర, కొత్తిమీర. సో ఇవండి మన ఎగ్ పెప్పర్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు. సో కల్పన గారు మనం స్టార్ట్ చేసేద్దామా ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ? ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఆయిల్ వేద్దాము. ఓకే, కల్పన గారు ఆయిల్ కూడా బాగా వేడెక్కిందండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు స్పూన్ తీసుకొని స్ప్రింగ్ ఆనియన్స్ వేద్దాము. ఓకే, 2 టేబుల్ స్పూన్లు. సో ఫ్రై చేసుకోవాలా స్ప్రింగ్ ఆనియన్స్ ని? ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై చేస్తూ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి కల్పన గారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ పిల్లల గురించి, మీ వారి గురించి. నేను, మా హస్బెండ్, 2 అబ్బాయిలు ఉంటారు. ఓకే, నేను బిజినెస్ చేస్తాను. అవునా, ఏ బిజినెస్ అండి? శారీస్ బిజినెస్. ఓ, సో ఇంట్లోనే శారీస్ సేల్ చేస్తూ ఉంటారా? లేదు, షాప్ ఉందా. ఓకే, సో ఎలా జరుగుతుందండి మీ షాప్? చాలా బాగా జరుగుతుంది. అవునా, సో ఎలాంటి టైప్స్ ఆఫ్ శారీస్ మీరు అమ్ముతూ ఉంటారు? ఫ్యాన్సీ, పట్టు, అన్ని. అన్ని. సో సారీస్ ఒకటేనా అండి, ఇంకా లెహెంగాస్ గానీ అలాంటివి కూడా? సారీస్, ఆర్నమెంట్స్ గానీ అమ్ముతాను. ఓ, ఆర్నమెంట్స్ కూడా. 1 గ్రామ్ గోల్డ్ అండి? 1 గ్రామ్ గోల్డ్ ప్లస్ వెరైటీ ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా. సో సారీస్ అండ్ జ్యువెలరీ షాప్ ఉందన్నమాట మీకు. సూపర్ అండి. ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఓకే, 1 స్పూన్. అయితే మీకు చీరలు కొనాల్సిన అవసరమే లేదనమాట. మీకు నచ్చలేదు మీ షాప్ నుంచి తెచ్చుకుంటుంటారు. అలాగే మ్యాచింగ్ జ్యువెలరీ కూడా మొత్తం మీ షాప్ నుంచి తెచ్చుకుంటారు. పచ్చిమిర్చి వేద్దాం. పచ్చిమిర్చి కూడా వేసేసాం. సో మీరేమో ఈ షాప్ ఉంది మీకు, సారీస్ అండ్ జ్యువెలరీ. మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? అరవింద్లో జాబ్ చేస్తారు. ఓ అవునా. అండ్ మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక అబ్బాయి బీటెక్ చేస్తుండు. ఓ, బీటెక్ చేస్తున్నాడు. ఒక అబ్బాయి 6th క్లాస్. 6th క్లాస్. ఓకే, ఇప్పుడు కరివేపాకు వేద్దాం. ఓకే, కొద్దిగా సాల్ట్ వేద్దాం. ఓకే, అంటే ఇప్పుడు మనం లాస్ట్ లో మళ్ళీ యాడ్ చేయమండి సాల్ట్? ఇప్పుడే వేసేస్తున్నాం అంటే ఇప్పుడు కొద్దిగా వేసుకొని తర్వాత కూడా కాస్త వేసుకుంటున్నాము. జింజర్ పేస్ట్ వేస్తాం. ఓకే, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. జీలకర్ర పేస్ట్ స్టార్ట్ చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకుంటున్నాం. ఇంకేమైనా యాడ్ చేసుకుంటున్నామా కల్పన గారు? వేస్తాం. గరం మసాలా పౌడర్. అవునా, ధనియా పౌడర్ వేయాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలా ముందుగా? చేసుకోవాలి. సో ఆనియన్స్ అన్ని మనకు ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి కదండి? అవునండి. కొద్దిగా పసుపు వేద్దాం. సో మన మిక్స్చర్ లోకి కాస్త పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాం మనం ఇప్పుడు.
అంతా ఫ్రై అయిపోయిందండి మన ఆనియన్స్, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. సో కల్పన గారు నెక్స్ట్ ఏం చేయాలి? గరం మసాలా హాఫ్ స్పూనే వేస్తున్నారు, సరిపోతుందండి. సో హాఫ్ స్పూన్ గరం మసాలా వేసేసాం. ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేద్దాం. గరం మసాలా యాడ్ చేసుకున్నాం, అలాగే ఇప్పుడు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం మనం. కల్పన గారు మీరు డైలీ వెళ్తారా అండి షాప్ కి? సండేస్ ఏమైనా హాలిడేస్ తీసుకుంటున్నారా లేదా? ఏం లేదు, మన ఇష్టం వచ్చినప్పుడు హాలిడే. మన షాప్ కాబట్టి మనకి ఇష్టం వచ్చినప్పుడు. సో ఎంతసేపు ఉంటారండి షాప్ లో? టైమింగ్స్ ఏంటి మీ డైలీ వర్క్? మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటాం. ఓకే. మళ్ళీ 4 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. అవునా, 2 షిఫ్ట్లు చేస్తున్నారా? ఓకే. అంటే మధ్యలో లంచ్ టైం కావాలి కదా, అందుకోసం. ఓకే. ఎప్పటి నుంచి చేస్తున్నారండి ఇది బిజినెస్? 10 years అయిపోయింది. 10 years నుంచి? ఓకే ఓకే. అయితే బాగా సెటిల్ అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్ ఆల్రెడీ ఉడికించిన గుడ్లు ఉడికించినవి. సో ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ ని మనం హాఫ్ గా కట్ చేసుకున్నామండి. 2 పీసెస్ చేసాం ఈచ్ ఎగ్ ని. అలా మనకు కొన్ని పీసెస్ ఉన్నాయి. సో ఈ ఉడికించిన గుడ్లన్నిటిని కూడా మనం ఆల్రెడీ ఫ్రై చేస్తున్నాయి, మిక్స్చర్ లోకి వేసేసుకుంటున్నాం ఇప్పుడు. సో ఉడికించిన గుడ్లు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు అన్ని కలపడమేనండి? లేదు, కొద్దిగా ఇట్లా పెట్టేసి వెయిట్ చేయాలి మనము. ఎంతసేపు అండి? ఒక 2 minutes. ఒక 2 minutes. ఓకే. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేద్దాం. ఓకే. సో ఈ ఎగ్ పెప్పర్ ఫ్రై బాగా స్పైసీగా ఉండబోతుందా అండి లేకపోతే? స్పైసీగానే, మైల్డ్లీ. ఓకే, చాలా స్పైసీగా ఉంటుంది. సో కల్పన గారు ఇప్పుడు ఎగ్స్ ఆల్మోస్ట్ మనకు బాయిల్ అయిపోతున్నాయి. ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్స్ ఇంకా మనం ఫ్రై చేస్తూ ఉన్నాం. లేదు, ఇది ఇట్లా మనం తిప్పాలి. సో ఈ స్పూన్ యూస్ చేయండి. ఓకే, 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై అవ్వడానికి. వావ్. అంటే 2 సైడ్లు వేగాలి కదా, అందువల్ల. ఈ ఎగ్ ఫ్రై చేసుకుంటే మనం విత్ రోటీ కానివ్వండి, విత్ రైస్ ఆర్ ఐ థింక్ మనం స్నాక్ లాగా కూడా బాగా తినొచ్చు అనుకుంటుంది. బాగా ఫ్రై అవుతున్నాయి కదా ఎగ్స్, బాగా చూడడానికి కూడా ఆ లేయర్, అవుటర్ లేయర్ అంతా కూడా చాలా బాగా క్రిస్పీగా అనిపిస్తుంది. మనం కొన్నిసార్లు ఎగ్ మసాలా కర్రీ కూడా చేస్తూ ఉంటాం, అంటే డైరెక్ట్ బాయిల్డ్ ఎగ్స్ ని మనం టొమాటో గ్రేవీతో కలిపి. సో మనం రెగ్యులర్ కర్రీ కన్నా ఇది బాగా డిఫరెంట్ గా ఉంటుంది. తినడానికి కూడా బాగా, చూడడానికి బాగుంది, తినడానికి కూడా బాగా టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది. మా హస్బెండ్ కు మా పిల్లలకి హాయ్ చెప్పారా? కల్పన గారి ఫ్యామిలీ అందరూ ఎవరైతే రారండి వంటలు చేద్దాం ప్రోగ్రామ్ వాచ్ చేస్తున్నారో రైట్ నౌ, వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్ అండి. స్పెషల్లీ కల్పన గారి హస్బెండ్ కి, అలాగే వాళ్ళ పిల్లలందరికీ, అలాగే కల్పన గారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారట, వాళ్ళందరికీ కూడా పెద్ద హాయ్. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చాలా ఇష్టం నేనంటే, తనకు చెప్పారా స్పెషల్ గా? చెప్పండి. లకేషియా. లకేషియా పేరా అండి? ఓకే, కల్పన గారి ఫ్రెండ్ ఉన్నారండి, వాళ్ళ అమ్మాయి పేరు లకేషియా. లకేషియాకి కల్పన గారు అంటే చాలా చాలా ఇష్టమట. లకేషియా హాయ్. అండ్ కల్పన గారు మీరు కూడా చెప్పండి హాయ్ ఇక్కడ నుంచి. హాయ్ లకేషియా. ఓకే కల్పన గారు, ఈ ఎగ్ ఫ్రై అంతా మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. అయిపోయిందండి. ఓకే, మన ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి, మొత్తం అంతా రెడీ అయిపోయిందా? మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మన ఎగ్స్ ని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ అక్కడ. చాలా పొంగుతుంది ఆయిల్ మరి ఇది. ఓకే, మన ఎగ్ ఫ్రై ని బాగా ఫ్రై అయిన ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం. ఎప్పుడైతే కల్పన గారు రెడీగా ఉంది, లాస్ట్ లో కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందామా? ఓకే, సో కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నామండి మనం ఇప్పుడు. ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. వావ్, రెడీగా ఉన్న ఈ స్పైసీ ఎగ్ పెప్పర్ ఫ్రై ని టేస్ట్ చేసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ తయారీ విధానాన్ని ఒకసారి చూసేద్దాం. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఎగ్
పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్, గ్రీన్ మిర్చి, టర్మరిక్, గరం మసాలా, కొరియాండర్ పౌడర్, కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్. ఎగ్ పెప్పర్ ఫ్రై తయారీ విధానం: పాన్ పెట్టి నూనె వేసిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి దాని తర్వాత ఉడికించిన ఎగ్ పీసెస్ ని బాణలిలో వేసి పెప్పర్ పౌడర్ బాగా ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. అంతే, ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ. కల్పన గారు, దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేయాలని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. నాకు స్పూన్ ఇచ్చేయండి, టేస్ట్ చేస్తాను. సూపర్ గా చేశారు కల్పన గారు నిజంగా. అంటే స్పైసీగా అసలు లేదండి, స్పైసీగా లేదంటే చాలా ఎక్స్ట్రీమ్ స్పైసీగా లేదు. అన్ని మైల్డ్ స్పైసెస్ యూజ్ చేయడం వల్ల మీడియం స్పైసీగా ఉంది. మీరు చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా బాగా తింటారు దీన్ని. మరి ఎక్స్ట్రీమ్ గా స్పైసీ లేకుండా అలా అని బ్లాండ్ గా కూడా లేదు. చాలా చాలా డెలీషియస్ ఐటమ్ అండి. మనకి ఎప్పుడైతే ఆకలేస్తే వెంటనే మంచి స్నాక్ ఐటమ్ గా దీన్ని తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా కూడా ఉంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి. అండ్ కల్పన గారు, ఇంత మంచి ఎగ్ పేపర్ ఫ్రై రెసిపీని మాకు చూపించినందుకు మీకు రారండే వంటలు చేద్దాం తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. తీసుకోండి. థ్యాంక్స్ అండి. అలాగే కల్పన గారు, ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్స్ షేర్ చేసుకోండి ఆడియన్స్ తో. చాలా బాగా అనిపిస్తుంది, మాకు ఇక్కడికి రావడమే చాలా గ్రేట్ అండి. ఓకే కల్పన గారు, మీరు ఇక్కడ రావడం మాకు ఆనందంగా ఉంది. అండ్ మీరు ఇందాక చెప్పారు కదా మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి లకేష్ మీరంటే చాలా చాలా ఇష్టమని. సో మరి లకేష్ ఇన్వైట్ చేసేద్దామా? పిలుద్దాం. హాయ్ లక్కీ, కమాన్. అంటే పేరు లకేష్ అండి, నేనే ముద్దుగా లక్కీ అని పిలవాలనుకుంటున్నాను. లక్కీ కమ్. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. షేఖన్. హాయ్ లకేషియా, వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం మా షోకి వచ్చేసిన బుడ్డి గెస్ట్ నువ్వు. సో కల్పన గారికి చాలా ఇష్టం అంట కదా కల్పన గారు అంటే నీకు? అవునా? చెప్పు. ఇష్టమేనా? ఓకే, ఏం చెప్పట్లేదు. ఎనీవేస్, మీ ఇద్దరి బాండ్ గురించి చెప్పండి. ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు డాన్స్ వేస్తావా, అది వేస్తావా, ఇది వేస్తావా అని అడుగుతూ ఉంటాను. మరి వేస్తున్నారా మా లక్కీ కోసం? అంటే చిన్న స్టెప్స్ వేస్తున్నారు అనమాట. సో బాగా స్పెండ్ చేస్తుంటారా లక్కీతో టైం? చాలానా? మేమిద్దరం లేకుండా అసలు టైం పాస్ కాదు ఇంటి దగ్గర. ఓకే, మీకు లక్కీ ఇష్టం అనమాట బాగా. ఓకే, సంహౌ వీళ్ళిద్దరికి ఒక మంచి బాండ్ ఉందండి. కల్పన గారి ఫ్రెండ్ వాళ్ళ డాటర్ లకేష్, అయినా కూడా టుగెదర్ దే షేర్ ఎ వెరీ నైస్ బాండ్. ఓకే, మీరిద్దరు ఇలాగే, ఐ మీన్ లక్కీ, ఈవెన్ ఇఫ్ యూ గ్రో అప్ ఆల్సో కల్పన గారితో నీ బాండ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను. నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో నాకు ఇంకా ఐడియా లేదు, బట్ ఐ జస్ట్ హోప్ యువర్ బాండ్ గ్రోస్ బెటర్. అండ్ ఓకే, మీ ఇద్దరు మా షోకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ లకేష్ ఇక్కడ ఉంది. సో లకేష్ వాళ్ళ డాడీకి స్పెషల్ హాయ్, అలాగే లకేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా పెద్ద హాయ్ అండి. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ కల్పన గారు. థ్యాంక్ యూ బుడ్డి పాప ఇక్కడికి వచ్చేసినందుకు. ఇద్దరికి థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఒక మంచి హాట్ ఐటమ్ టేస్ట్ చేసాం కదా ఇప్పుడే. మరి మన నోరుని ఇప్పుడు తీపి చేయడానికి, ఒక మంచి స్వీట్ తయారు చేయడానికి వసుంధర గారు వచ్చేసారు పాలకొల్లు నుంచి. వసుంధర గారికి వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ వసుంధర గారు, వెల్కమ్ టు రారండే వంటలు చేద్దాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నానండి. వసుంధర గారు, ఈ రోజు స్వీట్ తయారు చేయబోతున్నారు కదా, ఆ స్వీట్ ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం చేస్తున్నాను. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పండి. సగ్గుబియ్యం, శనగపప్పు, గీ, డ్రై ఫ్రూట్స్, ఇలాచీ, బెల్లం, షుగర్, పాలు. వావ్, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఈ పాయసం చాలా అద్భుతంగా చేసేయండి. సో మరి స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పాన్ పెడుతున్నాను. ఓకే, కొన్ని వాటర్ తీసుకుందాం. సో వాటర్ ఎంత పోయాలండి మనం క్వాంటిటీ? 1 కప్ సగ్గుబియ్యానికి 2 కప్స్ వాటర్ వేద్దాము. ఓకే, ముందుగా సగ్గుబియ్యం శనగపప్పు సోక్ చేసి పెట్టుకుందాము. ఓకే, లైట్ గా వాటర్ హీట్ అయిన తర్వాత ఇవి రెండు మిక్స్ చేసేద్దాం. ఓకే, సో వాటర్ కాసేపు హీట్ చేద్దాం. అంటే హీట్ అవ్వాలి వాటర్. వసుంధర గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. స్మాల్ ఫ్యామిలీ. మా అత్తయ్య గారు ఊర్లో ఉంటారు, ఓకే, నేను మా హస్బెండ్ పాప ఇక్కడ ఉంటాము. ఓకే, మా అత్తయ్య గారికి మా ఆడపడుచులకి
మా హస్బెండ్కి హాయ్ చెప్పండి. వసుంధర గారి హస్బెండ్ గారికి అలాగే అత్తయ్య గారికి అలాగే వాళ్ళ ఆడపడుచులందరికీ కూడా పెద్ద హాయ్ అండి. మీరు కూడా చెప్పేసేయండి హాయ్. హాయ్. ఓకే, మీ హస్బెండ్ పేరు చెప్పలేదండి? రామకృష్ణ. ఓకే, రామకృష్ణ గారికి స్పెషల్ హాయ్. అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇక్కడ నుంచి మీ ఫ్యామిలీకి? అందరికీ హాయ్, ఫ్రెండ్స్కి కూడా హాయ్. ఫ్రెండ్స్ కి కూడా హాయ్. ఓకే, సో మన హాయ్లన్నీ అయిపోయాయి. వసుంధర గారు వాటర్ అంతా బాగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం వేస్తాం. ఓకే, సగ్గుబియ్యం బాడీలో బాగా కూల్నెస్ పెంచుతుంది. అవును, ఇది సమ్మర్ కి బాగుంటుంది. నెక్స్ట్ శనగపప్పు. సమ్మర్ లో ప్రతి సమ్మర్ లో మా మమ్మీ కూడా బాగా సగ్గుబియ్యం పాయసం చేసేవారు ఇంట్లో, బాడీకి బాగా కూల్ చేస్తుందని. శనగపప్పు అది కొంచెం బాయిల్ అవ్వాలి. రెండు. ఓకే, ఎంతసేపు బాయిల్ చేయాలండి మనము సగ్గుబియ్యం? ఒక 5 to 10 minutes. 5 to 10. సో ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ శనగపప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని బాగా బాయిల్ చేయాలండి. మనం మూత కూడా పెట్టేసుకున్నాం. ఒక 10 నిమిషాల వరకు వెయిట్ చేసేద్దాం. వసుంధర గారు చెక్ చేద్దామా ఒకసారి, బాయిల్ అయ్యా లేదా? అయిందండి. అయిపోయిందా? ఓకే అండి. సో మన సగ్గుబియ్యం అండ్ శనగపప్పు ఉడికిపోయాయండి. 10 నిమిషాల తర్వాత షుగర్ వేస్తున్నాను. ఎన్ని స్పూన్ షుగర్ వేయాలండి? ఒక హాఫ్ కప్. హాఫ్ కప్ షుగర్. ఓకే, దీని తర్వాత బెల్లం. బెల్లం ఎన్ని? ఒక హాఫ్ కప్. హాఫ్ కప్. ఓకే, హాఫ్ కప్ బెల్లం అలాగే హాఫ్ కప్ షుగర్ కూడా వేసాం మనం స్వీట్నెస్ కోసం. సో దీన్ని ఒక 1-2 minutes బాయిల్ చేయాలా? ఓకే, మనము బెల్లం అలాగే షుగర్ కూడా యాడ్ చేసామండి, హాఫ్ కప్. ఇప్పుడు కాస్త ఒక 2 minutes అవంతా బాగా అబ్జర్వ్ చేసే వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపు వసుంధర గారు మీరు హోమ్ మేకర్ లేకపోతే జాబ్ చేస్తున్నారా? ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని, ఇప్పుడైతే హోమ్ మేకర్. ఏ జాబ్ చేసేవారండి? ఇంతకు ముందు బ్యూటిషియన్ గా చేసేది. ఓకే, బ్యూటిషియన్. సో మరి అమ్మాయిలు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఈ షోకి వాళ్ళకి మేకప్ టిప్స్ కానీ లేకపోతే బ్యూటీ టిప్స్ కానీ ఏమైనా చెప్పగలరా? హెయిర్ రెడ్డిష్ గా రావాలి అంటే బీట్రూట్ వాటర్ లో నైట్ మిక్స్ చేస్తే మంచి బర్గండీ కలర్ వస్తుంది హెయిర్. ఓకే, సో మనం పార్లర్కి వెళ్ళి మళ్ళీ బర్గండి కలర్ అప్లై చేసుకోకుండా న్యాచురల్ గా మన హెయిర్ కి ఆ బర్గండి స్టైలిష్ కలర్ రావాలంటే వసుంధర గారు చెప్పిన టిప్ ఫాలో అయిపోండి. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా? ఫేస్ కి చెప్తూ ఉంటారా మాటల్లో? ఓకే, చాలా మంచి టిప్ చెప్పారు యాక్చువల్ గా, నేను కూడా ట్రై చేస్తాను. అండ్ ఈ లోపు మనం ఇంకోసారి చెక్ చేద్దాం షుగర్ అండ్ జాగరీ బాగా బాయిల్ అయ్యాలి లేదా అని. అయిపోయిందండి. అయిపోయింది. ఓకే, నేను నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, మిల్క్ ఒక కప్ వాడుతున్నాము. ఒక కప్ వాడుతున్నాం. నేను ఒక సాంగ్ పాడతాను. ఓకే, పాడండి వసుంధర గారు. ఈ సాంగ్ మా హస్బెండ్ కి డెడికేట్ చేయండి. మీరే చేసుకోండి. మీ శ్రీవారు, మీ పేరు రామకృష్ణ. రామకృష్ణ గారు, వసుంధర గారి హస్బెండ్ రామకృష్ణ గారి కోసం వసుంధర గారు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ సాంగ్ పాడి వారి కోసం డెడికేట్ చేస్తున్నారు. పాడేసేయండి వసుంధర గారు, లేట్ ఎందుకు. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అని నీకు తెలుసునా, చాలు నీకోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. అద్భుతం అండి, చాలా బాగా పాడారు. రామకృష్ణ గారు మంచి పని చేశారు, ఇంట్లో ఉన్నారు ప్రస్తుతానికి అయితే, లేకపోతే మా సగ్గుబియ్యం పాయసం మాడిపోయేది. ఎందుకంటే ఇవిడకి ఏం గుర్తురాదంట మీరు కళ్ళ ముందు ఉంటే. ఎనీవేస్ వసుంధర గారు చాలా చాలా బాగా పాడారు. మీ హస్బెండ్ పైన మీకు ఇంత ప్రేమ ఉందని మరి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారా ఇలాగే పాటలు పాడి? సూపర్ అండి, నైస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఇది. ఓకే, మనం ఇందాక పాలు వేసాం కదండి, ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఓకే, ఒక 2 tablespoons ఆఫ్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఫస్ట్ గీ వేస్తున్నాను ఇంకొంచెం. ఓకే, ఒక 2 minutes లిడ్ క్లోజ్ చేస్తాను. దీన్ని ఒక 2 minutes బాయిల్ చేసుకుందాము. అండ్ వసుంధర గారు ఈలోపు మీకు ఇంకా ఏమైనా టిప్స్ గుర్తొస్తున్నాయా? ఆ జుట్టుకి అయితే మంచి బర్గండి కలర్ కోసం చెప్పారండి, అలాగే మన ఫేస్ కూడా బాగా గ్లో అవ్వడానికి మీకు ఏమైనా టిప్స్ తెలిసి అంటే చెప్పొచ్చు కదా. ఫేస్కా ఇన్స్టెంట్గా పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవడానికి టైం లేని వాళ్ళు ఇంట్లో చేసుకోవడానికి పపాయాలో లైట్గా హనీ మిక్స్ చేసి ఫేస్కి మసాజ్ చేసుకుంటే ఫ్రూట్ ఫేషియల్ గ్లో వస్తుంది. అవునా, సూపర్ అండి. పపాయ అండ్ హనీ అన్నారు కదా, వెరీ గుడ్. నేను కూడా ట్రై చేస్తాను గ్లో కోసం. ఓకే అండి, ఈ లోపు మన మిల్క్ కూడా బాగా బాయిల్ అయిపోయిందండి. ఘీ వేసిన తర్వాత చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.
గార్నిషింగ్కి ఒక బౌల్. ఓకే, రెడీ అయిపోయినట్టేనండి మన పాయసం, సగ్గుబియ్యం శనగపప్పు పాయసం. ఓకే, సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. ఓన్లీ థింగ్ లెఫ్ట్ ఇస్ గార్నిషింగ్ ఒకటి మిగిలి ఉందండి. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని ఈ పాయసాన్ని గార్నిష్ చేసేసుకుందాం. మన సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీగా ఉందండి. గార్నిష్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి తీసుకోండి, తర్వాత గార్నిష్ చేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. ఓకే, ఆల్రెడీ సో ఇవన్నీ ముందుగానే నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అండి. ఆల్మండ్స్, జీడిపప్పు, అన్ని రకాలుగా ఉన్నాయి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని ముందుగానే నెయ్యిలో వేయించుకొని పెట్టుకున్నాము. ఆ డ్రై ఫ్రూట్స్ ని ఇప్పుడు దీనికి గార్నిషింగ్ గా యూజ్ చేసేస్తున్నాం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి. వావ్, చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేను రెడీగా ఉన్నాను దీన్ని టేస్ట్ చేయడానికి. అయితే దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి తయారీ విధానం చూసేద్దాం. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం, శనగపప్పు, షుగర్, బెల్లం, ఇలాచీ, ఘీ, అలాగే డ్రై ఫ్రూట్. సగ్గుబియ్యం శనగపప్పు పాయసం తయారీ విధానం: ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కాస్త శనగపప్పు యాడ్ చేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ 10 నిమిషాలు ఉడికించిన తర్వాత కొద్దిగా షుగర్, అలాగే బెల్లం ఇవన్నీ యాడ్ చేసి దాని తర్వాత పాలు వేసి ఇలాచీ పౌడర్ వేసి కాసేపు మరిగించుకోవాలి. దాని తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని దాంట్లో మిక్స్ చేయాలి. అంతే, సగ్గుబియ్యం శనగపప్పు పాయసం రెడీ. వసుంధర గారు, టేస్ట్ చేద్దామని చాలా వెయిట్ చేస్తున్నాను, బట్ బాగా హెవీగా ఉంది. చాలా ఎక్కువ క్వాంటిటీలో మనం చేసేసాం. మనం ఒక చిన్న బౌల్లోకి తీసుకుందాం. ఓకే, టేస్ట్ చేసి ఓకే, సూపర్ గా ఉంది వసుంధర గారు. ఎంత అంటే ఎంత టేస్టీగా ఉంది, నేను నిజంగా చెప్పలేకపోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఆ సగ్గుబియ్యం వల్లనో వేయించిన డ్రై ఫ్రూట్స్ వల్లనో ఐ డోంట్ నో, అంటే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా యాడ్ అయిందండి. చాలా మంచి టేస్ట్ వస్తుంది మీ పాయసం. ఇంత మంచి పాయసాన్ని చేసినందుకు రారండే వంటలు చేద్దాం తరపు నుంచి మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ. వసుంధర గారు, ఇక్కడికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది పార్టిసిపేట్ చేసినందుకు? చాలా హ్యాపీగా ఉందండి. రారండో ఈ వంటలు చూద్దాం ప్రోగ్రామ్కి మేము వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నందుకు స్పెషల్లీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. బాయ్. ఇవాళ ఎపిసోడ్ లో 2 డిఫరెంట్ రెసిపీస్ చూసాం మనం. ఒక స్వీట్ రెసిపీ అండ్ ఒక హాట్ రెసిపీ. అదే ఎగ్ పెప్పర్ కర్రీ, అలాగే సగ్గుబియ్యం శనగపప్పు పాయసం. ఈ 2 మీరు కూడా ట్రై చేసుకొని ఒక డెలిషియస్ మీల్ ని ప్రిపేర్ చేసుకోండి. తిరిగి వచ్చే ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.